హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక ఎల్సెట్టి టైలరింగ్ అండ్ బ్లాగ్స్. మనం గత కొన్ని వీడియోల్లో చూస్తూ వస్తున్నాం చిన్నపిల్లలకి జుబ్బాలు, సమ్మర్ ఫ్రాక్లు ఎలా సింగిల్ పీస్ కటింగ్తో ఎలా కట్ చేయాలనేది చూస్తూ వస్తున్నాము. ఈరోజు డబల్ పీస్ అంటే 2 పీసులు వస్తాయి అన్నమాట. 2 పీసులని జాయింట్ చేస్తాము. దాన్ని బాడీ ఫ్రాక్ అంటారు. మనం బాడీ వేరుగా కింద స్కర్ట్ వేరుగా తీసుకొని కుడతామన్నమాట. మనం తీసుకున్న కొలతల్లో అయితే పూర్తి పొడవు వచ్చేసి 28 ఉంది. 28లో స్కర్ట్ వచ్చేసి ఒక 15గా పెట్టుకుంటాము. స్కర్ట్ 15 పెట్టుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు 2 అంగుళాలు కిందకు మడిచి కుట్టడానికి ఒక 2 అంగుళాలు పెడతాము. ఆ తర్వాత వచ్చేసి పూర్తి పొడవు పెట్టేస్తాం 15 అంగుళాలు. తర్వాత పైన కూడా ఖర్చుల్లోకి 1 అంగుళం ఖర్చు ఉంచుతాం పైన. ఈ ఖచ్చితం, మన ఖర్చుల్లోకి అంగుళం అనేది ఖచ్చితం అన్నమాట. ఏ కుట్టినా 1 అంగుళం కానీ అరంగుళం కానీ ఖర్చు ఉంచాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే అంగుళం పెట్టడం మంచిది. కుట్లు ఎగుడు దిగుడు వస్తుంటాయి కాబట్టి. పాత వాళ్ళు అయితే కరెక్ట్గా అరంగుళం ఖర్చుతో కుట్టుకోవచ్చు. అంతే, ఇది కటింగ్ అయిపోయింది స్కర్ట్. చిన్నపిల్లలకైతే 70 సెంటీమీటర్లు సరిపోతుంది వాళ్ళ ఏజ్ని బట్టి. తర్వాత ఇది బాడీ అన్నమాట. బాడీకి కింద బార్డర్ కలర్ తీసుకున్నాం. బార్డర్ కలర్ని ఇలా 4 మడతలుగా వేసి మడత మన వైపు రావాలి, ఓపెన్ వచ్చేసి ఆపోజిట్లో రావాలి. అలా పెట్టేసుకొని ముందుగా పైన 6 అంగుళం ఖర్చు. బాడీ పొడవు వచ్చేసి 13 అంగుళాలు వస్తుంది. అరంగుళం ఖర్చు, 13 అంగుళాలు పూర్తి పొడవు, కింద 6 అంగుళం ఖర్చు, టోటల్ 14 అంగుళాలు అవుతుంది. తర్వాత వచ్చేసి షోల్డర్ లూజు మనం తీసుకుంది 7 అంగుళాలు, 6 అంగుళం మైనస్ చేసేసి 6.5 షోల్డర్ లూజ్ పెట్టేస్తాం. చంక డౌన్ కూడా 6.5 పెడతాం. తర్వాత స్కేల్ తీసుకొని షోల్డర్ లూజ్ మీద ఒక స్ట్రైట్ గీత, చంక డౌన్ గీత మీద ఒక స్ట్రైట్ గీత, పూర్తి పొడవు మార్క్ మీద ఒక స్ట్రైట్ గీత తీసుకున్నాం. తీసుకున్న తర్వాత షోల్డర్ లూజు కన్ఫామ్గా 6.5 పెట్టాము. చెస్ట్ లూజు 28 4 భాగాలు చేసి దానికి ఒక 6 అంగుళం కలిపి పెట్టుకోవాలి. నాభి లూజ్ వచ్చేసి 22 4 భాగాలు చేసి దానికి ఒక 6 అంగుళం కలిపి పెట్టుకోవాలి. ఇది స్ట్రైట్ గీత కలపాలి. చెస్ట్ లూజ్ నుంచి నాభి లూజ్కి ఒక గీత, షోల్డర్ లూజ్ నుంచి స్ట్రైట్ గీత గీసి అక్కడ ఆర్మ్ హోల్ లూజ్ని కేటాయించుకొని పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం పక్క మేడ వచ్చేసి ఒక 2 అంగుళాలు, 2 కానీ 2.5 కానీ. ఇది వచ్చే షోల్డర్ లూజ్ 6.5 ఉంది కాబట్టి 2.5 ఈజీగా పెట్టుకోవచ్చు. పక్క మేడ 2.5 పెట్టి కటింగ్ చేస్తున్నాను. ఇది బేసిక్స్ అండి. కొంచెం చూసి నేర్చుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మ్యాట్ తెగిపోతుందని కొంచెం పైకి లేపి కట్ చేస్తున్నాను. అసలైతే క్లాత్ పైకి లేపకూడదు మనం పెట్టిన తర్వాత.
కట్ చేసుకోవాలి. మన ఇష్టం, చేతులు వేసుకోవాలంటే హ్యాండ్స్ జాయింట్ చేయాలంటే జాయింట్ చేయొచ్చు, లేదంటే మడిచి కుట్టాలంటే మడిచి కుట్టవచ్చు. అది మోడల్ బట్టి ఉంటుంది. ఈ విధంగా కట్ చేసిన దాన్ని కింద స్కర్ట్తో జాయింట్ చేస్తే బాడీ ఫ్రాక్ అవుతుంది. ఇది స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో రేపు పెడతాను. మన ఛానల్ ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఈ ఛానల్లో ఇంకా చాలా నేర్చుకునేవి ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి చూస్తారనుకుంటున్నా. ఇంతవరకే బాడీ ఫ్రాక్. బాయ్.